ఎస్ ఎస్ మాస్టర్స్. మనకి ఇప్పుడు సంగీత బాబు గారు తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. సార్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం మాస్టర్స్. లేదా సార్ పత్రి సార్ దగ్గరగా ఉండి సార్ ఏం నేర్చుకున్నారో, ఏం గమనించారో, ఏం గ్రహించారో అన్న విషయాల్ని సార్ సంగీత బాబు సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం మాస్టర్. సార్ని సెషన్ కి వెల్కమ్ చెప్పుకున్నాం. సార్ నమస్తే సంగీత్ బాబు గారు. నమస్తే వెంకట్ సార్. సార్ సార్ నమస్తే సార్. ఓకే. బెంగళూరులో ఉన్నాం సార్. నేను మన ప్రభాకర్ అన్న బెంగళూరులో తిరుగుతా ఉన్నాం. అందరి మాస్టర్స్ కలుస్తా ఉన్నాం ఇక్కడ. చేయాలి కదా వర్క్. అదే అదే పత్రి సార్ ఏదైతే ఇచ్చాడో ఎస్ సార్ ఎస్ సార్ ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. దాంట్లో భాగంగానే ఈ రోజు నీతో షేర్ చేసుకోవాలి. సంగీత్ బాబు గారు. ఎస్ సార్ ఎస్ సార్. ప్రభాకర్ అన్న ఉన్నాడు సార్. ప్రభాకర్ నమస్తేనా. సూపర్ పని వర్క్ అన్నిట్లో ఉండాలని చేస్తానా. జూలై 8, 9, 10 చలో చేతమనం. చలో చేతమనం. ఓకే. జూమ్ లో నన్ను కూడా ఇన్వైట్ చేయండి. అమ్మ అందరూ జూలై 8, 9, 10కి చేతవనం రావాలి. మాస్టర్స్ అందరూ, జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరూ. సో సుధాకర్ది అమరనాథుడి అమరోత్సవం అని, అమరనాథుల అమరోత్సవం అని 8th, 9th, 10th. సో సుధాకర్ సార్ది, నందా సార్ది, పత్రి సార్ది ముగ్గురిది కలిపి ఆ 3 రోజులు అంగరంగ వైభవంగా మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషను, శాకాహార ర్యాలీ అని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. మీరందరూ రావాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సంగీత్ బాబన్నకి. థ్యాంక్ యూ వెంకట్. సార్ ఓకే కదా. ఎస్ సార్ సార్ పర్ఫెక్ట్లీ ఓకే సార్. మేడం గారు, వాణి మేడం గారు చాలా అద్భుతంగా భోజనం ఎలా భోజనం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చెప్పినారు. చాలా ఆనందకరమైన విషయం. మేడం గారికి మరొక తూరి ధన్యవాదాలు. నేను 1998 అంటే గత 27 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉండడం జరిగింది. గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏమిరా అంటే అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనేది నీ చేతిలో ఉన్నిందిరా అంటే ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది అనేసి తెలిపినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చెప్పాడంటే పత్రి సారు, ఏ అంటే ధ్యానానికి వస్తారు, బి అంటే ధ్యానాన్ని పెంచుకుంటారు, సి అనేది పక్కన వారికి చెప్తా ఉంటారు, డి అనేది ఊరు చెప్తా ఉంటారు, ఈ అనేది పిరమిడ్లు కట్టిస్తూ ఉంటారు, ఎఫ్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు, ABCDE. ఏ అంటే ధ్యానానికి వస్తారు, బి అంటే ధ్యానాన్ని పెంచుతారు, సి అంటే పక్కనోడికి చెప్తారు, డి అంటే ఊరు చెప్తారు, ఈ అంటే పిరమిడ్లు కట్టిస్తూ ఉంటారు, ఎఫ్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ ఎఫ్ తర్వాత వచ్చేదే జి. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే గాడ్, వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి ఏకైక వ్యక్తి ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సార్ సంగీత్ బాబు గారు ఒక్క నిమిషం సార్. సార్ కేవీ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం వీడియో ఆఫ్ చేసుకుంటే బెటర్. కేవీ రెడ్డి గారు మీరు వీడియో ఆఫ్ చేసేసుకోండి. ఏ సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే. అలా ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళంతా గాడ్, వాళ్ళంతా దేవుళ్ళు అని చెప్పినారు సార్. అలాగే నా దృష్టిలో పత్రి సార్ అందరి దృష్టిలో ఏమి నేర్చుకోవాలనేది కాదు, పత్రి సారు నా దృష్టిలో ఒక దేవుడే. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నది పత్రి సార్ దగ్గర కాబట్టి ప్రత్యక్షంగా ఆయనతో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతిని తెలుసుకోవడం జరిగింది. మన నీడ ఎలా అయితే మనం నడుస్తుంటే మన నీడ ఎలా అయితే ఉంటుందో ఈ నిమిషం కూడా పత్రి సారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎవరెవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేస్తూ ఉంటారో మన నీడ ఎలా అయితే మన వెనకంటే ఉంటుందో అదే మాదిరి పత్రి సార్ ఇన్స్టిల్ ఈ రోజు కూడా మన పక్కనే ఉంటూ ఉన్నాడు. అందుకే చెప్పాడు సార్, నేను 100 మందిని కాదు తయారు చేసింది, లక్షల మందిని తయారు చేసినానని. ఈరోజు సింపుల్ గా ఒక జీతవనం తీసుకోండి. అంటే నేను చెప్పేది పత్రి సార్ యొక్క మహత్యం గురించి చెప్తున్నాను. ఒక జీతవనం తీసుకోండి.
చేతమనానికి అక్కడికి వెళ్ళినప్పుడు నలుగురితో పోయినాం. నేను, పత్రి సారు, కిష్టప్పన్న, సుధాకరు, ప్రభాకరు, ఆంజనేయ నాయుడు. అప్పుడు ఒక చేతమనం ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం చేశాక అక్కడికి పోయినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ చేతవనంలో పత్రి సారు ప్రభాకర్ వండుకొని, సార్ ఈ మాదిరి పలానా ప్రదేశంలో మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం, అక్కడ ఒక పిరమిడ్ ఒకటి లాంటిది కట్టున్నాం సార్, స్ట్రక్చర్ మాత్రం పెట్టామని చూస్తే రాండి అయ్యా చూద్దామని గణాలు అంటే ఒక రైతు నడిచే ఒక రైతు ఎలా అయితే నడుస్తాడో ఆ రైతులాగా ఆయన నడుస్తూ పోతే మేము ఒక 5-6 మంది అక్కడికి పోయినప్పుడు ఆ ప్రదేశాన్ని అంతా అలా వీక్షించుకొని అలా చూసి ఈ ప్రదేశం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుంది అనేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ రోజు చెప్పారు. కాబట్టి ఈ రోజు కలికిరి దగ్గర కొటాల దగ్గర ఉన్నటువంటి కలికిరి దగ్గర కొటాల ఈ రోజు జీతవనంగా అద్భుతంగా తీర్చిదిద్దిన మనం ప్రత్యక్షంగా చూస్తాను. అలాగే నా వరకు ఎత్తుకుంటే నేను ఒక పాంప్లెట్ తిరుపతిలో ఎన్నో నేను ఇప్పుడు చెప్పడే ప్రతి ఒక్కటి పత్రి సార్ యొక్క మహత్యం గురించే చెప్తా ఉన్నాను. ఎందుకంటే పత్రి సార్తో నేను తిరిగింది, భోంచేసింది ఇవన్నీ సార్తో నేను ఎలా అయితే భోంచేశానో, అలాగే సార్ యొక్క నడవడికలు, అలాగే పత్రి మేడం యొక్క పరిస్థితులు అంతా కళ్ళారా చూసిన వ్యక్తిని కాబట్టి మనం గురువు గారి యొక్క మహత్యం గురించే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. 2005లో పత్రి సారు మన షిరిడీలో జరుగుతున్నటువంటి ధ్యాన యజ్ఞం గురించి డిస్కస్ జరుగుతూ ఉంటే ఆ రోజు పాల్ విజయ్ కుమారు, శర్మ గారు ఇంకా కొద్దిమంది ఉన్నప్పుడు నన్ను ఎందుకో క్యాజువల్ గా అనుకుని నువ్వు కూడా షిరిడీ పోయా వాయిస్ పెంచరా సార్, మేడం, కొంచెం వాయిస్ పెంచరా. ఓకే 2005లో ఓకేనా మేడం? 2005లో షిరిడీ పోయా అన్నాడు. ఆయన ఎందుకు చెప్పాడో నాకు తెలీదు. నేరుగా షిరిడీకి ధ్యాన యజ్ఞానికి వెళ్ళాము. అప్పుడు పాల్ విజయ్ కుమార్ మేము అందరం ఉన్నాం. పోయి అక్కడికి పోయినాక ఈ ధ్యాన యజ్ఞం అంతా చేయాలంటే అనుకునేటప్పుడు పత్రి సార్ యొక్క అమ్మగారు అప్పుడే శరీరం వదలడము, ఆ కార్యక్రమం అంతా హైదరాబాద్ లో చూసుకోవడం, ఆడికి రావడము, మళ్ళీ 7 రోజులు ధ్యాన యజ్ఞం అప్పట్లో జరిగినటువంటి ధ్యాన యజ్ఞం అద్భుతంగా చేయడం జరిగింది. ఆ తర్వాత 2006 ఫిబ్రవరిలో అది పాండిస్టేట్ గా ఎలా చెప్తా ఉండవడో నాకు తెలియదు. 2006లో పత్రి సార్ వండుకొని భీమాస్ హోటల్లో కూర్చొని, సంగీత్ బాబు కంచిలో 3 రోజులు ధ్యాన యజ్ఞం చేయాలయ్యా అన్నాడు. ఓకే సార్ అన్న. నా పక్కన చెన్నై జగదీష్ ఉన్నాడు. జగదీష్ వండుకొని, సార్ నేను సంగీత్ బాబు చూసుకుంటాం సార్ అన్నాడు. సార్ అయితే చెప్పేశాడు ధ్యాన యజ్ఞం అని, ఎలా చేయాలి, 25 లక్షల దాకా ఖర్చు వస్తుంది, ఉన్నది తక్కువ టైము, ఎలా అబ్బా అనేసని ఆలోచన వచ్చేటప్పటికి అప్పుడు ఒక సిస్టమ్ పెట్టినాడు సార్. ఏమనంటే ప్రతి ఒక్క ఊరిలో పట్టు చీరలు అనేది మనం వాడే స్థితి కాదు, పట్టు చీరలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పట్టు చీరలన్నింటినీ తీసుకొని వచ్చి దాన్ని యథాప్రకారం మన పిరమిడ్ మాస్టర్లంతా తీసుకొని వచ్చేసి దాన్ని ఒక ప్రదేశానికి తరలించి దాంతో వచ్చినటువంటి సొమ్ముతో ధ్యాన యజ్ఞం చేయమని చెప్పడం తక్షణమే అప్పటికప్పటికే నా పక్కన ఉన్నటువంటి జగదీషు, నేను ఇంకా కొద్దిమంది మాస్టర్స్ అప్పుడు ఉన్నటువంటి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడు అంతా తిరుక్కొని ఆ పట్టు చీరలందరినీ తీసుకొని వచ్చి, అంటే ఫైనాన్స్ మ్యాటర్ అంతా అప్పట్లో జగదీషే చూస్తున్నాడు, చెన్నై జగదీష్ తీసుకొని ఆడ అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞం నవ్వుతో నా భవిష్యత్తుగా 3 రోజులు కంచిలో ధ్యాన యజ్ఞం చేయడం జరిగింది. ఆ తర్వాత అదే నెల అయిపోయిన తక్షణమే సంగీత్ బాబు దేవాలయాలే ధ్యానాలయాలు కావాలయ్యా, ఈ దేవాలయాలే ధ్యానాలయాలు కావాలంటే ప్రతి ఒక్క ఉన్నటువంటి గుడిలో నాకు ఒక ధ్యాన మందిరం కావాలయ్యా అన్నాడు. అది 2006 హైదరాబాద్ లో చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చేసి ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చేసి దిల్షుక్ నగర్ లో ఉంది. ఆ మిద్దిపైన జరిగినటువంటి సంఘర్షణ. ఓకే సార్ అన్న. వచ్చిన తక్షణమే తిరుపతికి రావడము, తిరుపతి వచ్చిన తక్షణమే చంద్రగిరి రోడ్ లో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక పిరమిడ్ లో అప్పట్లో కొద్దిమంది మాస్టర్లు సహకరించినా ఎట్లో ఆ కార్యక్రమం అనుకుంటూ 2006 ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో ఒక పిరమిడ్ ఒకటి వచ్చి ధ్యాన మందిరం, ఒక పిరమిడ్ నిర్మాణం ఒకటి చేపించి అక్కడ ఆ దేవాలయం పక్కనే పిరమిడ్ ప్రారంభోత్సవం కూడా 2006లో పత్రి సారు నవ్వుతో నా భవిష్యత్తుగా రోడ్లో 2000 మందితో అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ఈయన ఏంది మాట ఎత్తితే దేవాలయాలే ధ్యానాలు అంటాడని ఎవరెవరో ఉండారు కదా, ఎందుకు నన్ను పట్టుకున్నాడనే ఒక ఆలోచన ఉంది. కానీ పత్రి సార్ యొక్క మహత్యం గురించి నేను చెప్పాలి కాబట్టి అప్పుడు మహతి ఆడిటోరియం అని తిరుపతిలో ఉండేది. ఈ తిరుపతిలో మహతి ఆడిటోరియంలో కింద సెల్లల్లార్లో ధ్యానం చేపిస్తుంటాము, ఇది పైన వచ్చేసి
టీటీడీ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో ఆగస్టు ఆ ప్రాంతంలో ఒక పాంప్లెట్ వదిలినారు టీటీడీ వాళ్ళు. ఏమని వదిలినారంటే ప్రతి ఒక్క ఎక్కడైతే యోగా ధ్యానం అనేది నిర్వహిస్తారో అప్పుడు శ్వేతా భవన్ అనేది ఒకటి నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినప్పుడు వాళ్ళు పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఎవరైతే ధ్యానం గురించి చెప్తారో, ఎవరైతే యోగా గురించి చెప్తారో వాళ్ళకి 15,000 రూపాయలు జీతం ఇస్తాము అనేసని టీటీడీ వాళ్ళు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఎప్పుడైతే టీటీడీ వాళ్ళు ఆ ప్రతిపాదన పెట్టారో ఆ పాంప్లెట్ ని నేను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పాంప్లెట్ పైన ఆ ధ్యానము యోగా పైన కొట్టేసి ఆ 15,000 దగ్గర కొట్టేసి నేను ఫ్రీ అనేసి రాసేసి నా సెల్ నెంబర్ రాసేసి నేరుగా శ్వేత భవన్ లో పోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తక్షణమే ఒక 3 రోజుల తర్వాత ఆ ఫోన్ నెంబర్కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తక్షణమే నేరుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళింది అవే మరి యోగా పైన ధ్యానం పైన మీరు క్లాస్ చెప్తున్నారు అంతా ఫ్రీగా చెప్తారంటే, సార్ యోగా అనేది నాకు అవగాహన తక్కువ, ధ్యానం అనేది అవగాహన ఎక్కువ. మాది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, మా గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన చెప్తున్నటువంటి కార్యక్రమాలు మేము ఇప్పటివరకు కూడా చూతా చెప్పకుండా 98 నుంచి తిరుపతిలో కార్యక్రమం 94లో సొసైటీ పుట్టినా కానీ 98 నుంచి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సరే అయ్యా మెడిటేషన్ చేపి అనేసి అని చెప్తే ఒక 300 మంది టీటీడీ ఎంప్లాయీస్ తో మెడిటేషన్ చేసేయడం జరిగింది. అట్లా 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయిపోయినాక అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ రవి గారు ఒక ప్రతిపాదన తెచ్చాడు. ఏమనంటే, అయ్యా తిరుమలలో కూడా శ్రీవారి సేవకులు వస్తా ఉన్నారు, వాళ్ళలో కొంచెం అవేర్నెస్ చైతన్యం తక్కువగా ఉంది, వాళ్ళకి కూడా ఏమన్నా ధ్యానం చెప్తారంటే ఖచ్చితంగా చెప్తాం సార్ అనేసి 2006 ఆగస్టులో మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ నుంచి ఒక 2 మాస్టర్లు పోయి నేను ఇంకొక అతను వెళ్ళి అక్కడ పోయి ధ్యానం చెప్పింది. అప్పట్లో 4,000 మంది, అప్పుడు ఆస్థాన మండపం ఉండేది, 4,000 మందితో ధ్యానం చేయడం జరిగింది. ఆ తర్వాత శుక్రవారం వాళ్ళు ప్రతిపాదన పెట్టారు, మీకు బస్ పాస్ ఇస్తాము, బస్ పాస్ తో పాటు మీరు వచ్చి తిరుమలలో క్లాస్ చెప్పాలంటే బస్ పాస్ అయితే మాకేమి వద్దు సార్, మా గురువు మాకు నేర్పించింది ఫ్రీ సర్వీస్ అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము చేస్తామనేసి 2006 నుంచి ఈ రోజు వరకు కూడా తిరుపతిలో కొత్త వారికి 4,000, తిరుమలలో కొత్త వారికి 4,000 మందికి, తిరుపతిలో బుధవారం ప్రతి ఒక్క మంగళవారం శుక్రవారం 2,000 మందికి, నెలకి 6,000 మందికి కొత్త వారికి ఇన్స్టిల్ ఈ రోజు కూడా మనం ధ్యానం అందిస్తున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఇది నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేవాలయాలే ధ్యానాలనని రాష్ట్రంలో దేశంలో ఎన్నో మంది ఎన్నో రకాలుగా ఉండొచ్చు, ఆయన నాకు ఎందుకు చెప్పాడు అనే ఆలోచన వచ్చేటప్పటికి నాకు అప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈ దేవాలయమే ధ్యానాలయం అనేది వస్తుందని సార్. అలాగే అందరూ తిరుపతిలో పిరమిడ్ రాలేదు, తిరుపతిలో మెగా పిరమిడ్ రాలేదు, తిరుపతిలో అన్ని క్లాసెస్ జరుగుతుంది టీటీడీ ద్వారా వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ ఒక పిరమిడ్ రాలేదు అనేసినప్పుడు నేను పత్రి సార్తో అడిగా, సార్ నాలో ఎప్పుడు మిమ్మల్ని ఏ ప్రశ్న నేను అడగలేదు, నేను సార్ దగ్గరికి పోతే గమ్మనే కూర్చొని వేరే మాట అయితే మాట్లాడను, నేను గమ్మనే కూర్చొని ఉంటాను. ఆ రోజు ఆ ప్రశ్న వేసినాను, సార్ ఈ మాదిరి పిరమిడ్ రాలేదంటే తిరుమల కొండే ఒక పెద్ద పిరమిడ్ అయ్యా అనేసి అని చెప్పడం జరిగింది. తిరుమల కొండే ఒక పిరమిడ్ అన్నాడు, తిరుమలలోనే ఏందబ్బా అనేసి, సరే కొండంతా పిరమిడ్ లాగే ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నాను. కానీ ఏ రోజైతే మొన్న జరిగినటువంటి 2018లో 7 రోజుల కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తుగా తిరుమలలో పత్రిసాతో ధ్యానయజ్ఞం అయిపోయిన తక్షణమే అప్పటికప్పటికే తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం అనేసి ఒకటి రావడం జరుగుతుంది. దానికి ఒక 5 కోట్ల రూపాయలు కూడా అప్పుడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అత్యంతమైన సన్నిహితుడు అయినటువంటి ఎంపీ గారు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వడము, పిరమిడ్ ధ్యాన మందిరం కూడా రావడం జరిగింది. అంటే సారు ఎక్కడ ఒక మహత్యముగా జరుగుతుందంటే ఆషామాషి కాదు. ఇక్కడ ఎవరంటే దేవాలయాల్లో ధ్యానాలని నాగ చెప్పడము, అక్కడ ఎవరంటే ఇది తిరుమల ఒక పిరమిడ్ అనేసి అని చెప్పడం, అంటే అక్కడ ఒక పిరమిడ్ వస్తా ఉంది, ఇక్కడ ధ్యానాలయాలు అంటే ఒక మహత్యమైన. అలాగే వెంకట్ గారు కూడా మొన్న జరుగుతున్నటువంటి ఒక చిన్నలో 100 ఎపిసోడ్లో 100 థియేటర్లు వేస్తాను, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది. ఎందుకంటే ఆయన ఇంతకుముందే చెప్పాను, మనం ఉన్న మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నారంటే మన నీడ మనం వెనకంటే మన పక్కన ఎలా ఉంటుందో పత్రి సారు మన పక్కనే ఉన్నాడు, అది నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది ఇది. అలాగే సార్తో లడక్ వెళ్ళాను. లడక్ వెళ్ళినప్పుడు లాస్ట్ పిరమిడ్ లో నుంచి లాస్ట్ లో ఎక్కించేటప్పుడు నేను ఎక్కించాను కారులో. ఎక్కించేటప్పుడు ఎందుకో నేను ఏ రోజు అడగలేను ఆయన దగ్గర, సార్ ధ్యానం తర్వాత అల్టిమేట్ గా ఏముంది సార్ అని అంటే సేవ అన్నాడు. ఆ సేవ అన్నాడే గాని
అది ఏంది ఏమని తెలియకుండానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాక ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఏమని చెప్పాడో తెలియదు, ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఏదో ఒక మూగ జీవికనో, ఒక పక్షికనో, లేకపోతే ఒక ఆవుకనో, ఒక మనుషులకనో ఏదో ఒక సేవ చేసే ఈ రోజు కూడా నేను టిఫిన్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా. అంటే సారు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనం కుప్పలుగా ఎంత నేర్చుకున్నామో అంత లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఆ నిమిషం ఆ మనిషి ఎలా ఉన్నాడో చెప్పగలే స్థితికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నేర్చుకునేసుకున్నాడు అక్కడ. తిరుపతిలో ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఒక పాంప్లెట్ ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన కాడ నుంచి ఎందుకు చెప్తున్నాడో తెలియదు. అప్పటి వరకు ధ్యానం గురించి చెప్పేటటువంటి పత్రి సారు, అయ్యా నాకు ఇక్కడ ఒక పాంప్లెట్ లాగా కావాలనడము. పాంప్లెట్ అనేది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ అద్భుత శక్తి, ధ్యానం వల్ల లాభాలు అనేసనే ఒక పాంప్లెట్ ని తీసుకొని రావడం కూడా తిరుపతిలో జరగడం అంటే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుంచే వచ్చిందేమో అనేసి అప్పుడప్పుడు నేను భావిస్తూ ఉంటాను. అలాగే ఈ రోజు వస్తున్నటువంటి ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ కూడా అప్పట్లో తిరుపతిలో ధ్యాన గోవిందం అనేసి తిరుపతిలో పెట్టడం జరిగింది. ఆ ధ్యాన గోవిందమే ఆ తర్వాత ప్రసాద్ ద్వారా, అప్పుడున్నటువంటి ప్రసాద్ ద్వారా ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి కేశవరాజు గారి దగ్గర ధ్యాన జగత్ గా రూపుకల్పేసుకునింది. అలాగే 99లోనే డాక్టర్ యుగంధర్ గారు తిరుపతిలో పిరమిడ్ టైమ్స్ అనేసి ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకొని వచ్చాడు అక్కడే తిరుపతిలోనే. దాంట్లో కూడా మేము సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ, ప్రింటింగ్ వాళ్ళ దగ్గరికి పోతాడు, పోయినప్పుడు ఆ బుక్స్ అంతా నేను తీసుకెళ్ళలేదు యుగంధర్ ద్వారా. ఆయన డాక్టర్ గా ఉండేటప్పుడు ఆ బుక్ ని కరెక్ట్ చేసినప్పుడు ఎట్లయితే పత్రి సార్ దగ్గర బుక్ కరెక్షన్ తిరుగుతా ఉంటానో ఆ యొక్క బుక్ ను ఈయన దగ్గర కూడా తిరిగా ఉండే నేను, డాక్టర్ యుగంధర్ గారి దగ్గర. అప్పుడు ఆ కరెక్షన్స్ అంతా చూసి పిరమిడ్ టైమ్స్ అనేసి బుక్ తిరుపతిలో రావడము. అలాగే శ్రేయన్స్ డాగా గారి దగ్గర 99లోనే రిటర్నరీ వాయిస్ అనేసి ఒక బుక్ రిలీజ్ చేయడము, అది తిరుపతిలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 బుక్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పిరిచువల్ ఇండియా అనేది అప్పట్లో పిరమిడ్ టైమ్స్, పిరమిడ్ స్పిరిట్ రిటర్నరీ వాయిస్ అనే దానిపైన రావడం జరిగింది. ఇదంతా చూస్తా ఉంటే పత్రి సార్లో ఉన్నటువంటి మహత్యమే అనేసి నేను భావిస్తూ ఉంటాను. నాకు ఒకటి కాదు రెండు కాదు, నేను ఎక్కడ క్లాస్ చెప్పినా కానీ ఒకటే చెప్తాను, అందరూ పత్రి సార్ని అనుభవం మాత్రం అడుగుతారు. పత్రి సార్ దగ్గర పోయేటప్పటికి నా యొక్క మహత్యమే చెప్తా ఉంటాను నేను. దాంట్లో భాగంగానే ఈరోజు మహత్యం గురించే నేను, ఆయన పత్రి సార్ అంటేనే నాకు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అంటేనే నాకు పత్రి సార్. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఏదన్నా ఒక కార్యక్రమం, ఈ రోజు మీకు ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. అంటే ఇది చెప్పాలని కాదు, చెప్పకూడదని కాదు, గురువు గారి యొక్క మహత్యంతో చెప్తున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే అనేది గతంలో ఎన్నో వస్తూ ఉంటాయి. 11వ ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతుంది. ఇది జరుగుతూ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి సంస్థల్లో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ గవర్నమెంట్ కి, తిరుపతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రిలాక్సేషన్స్ ఇచ్చినాడు. ఏమనంటే ప్రతి ఒక్క ఆయుష్ లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, ఆర్డీఓ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకి సర్క్యులేషన్ పాస్ చేసినారు. ఏమని యోగా ప్రతి ఒక్క చోట జరగాలని. కానీ మనది మెడిటేషన్, యోగా అనేది వాళ్ళకి తెలీదు. దాంట్లో తుడాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా అయితే నన్ను తీసుకెళ్లి, సార్ ఈ మాదిరి మా దాంట్లో యోగా చెప్పాలంటే, మాది యోగా కాదు మెడిటేషన్ అయ్యా అని చెప్పాను. ఏదో ఒకటి రాండి సార్, మా తుడా వాళ్ళు పిలుస్తున్నారు సెక్రటరీ గారు అంటే, తుడా సెక్రటరీ దగ్గర అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటారు తుడా అంటే. ఆయన దగ్గరికి పోవడమే, సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలా, మాకు పైనుంచి వచ్చిండది మాదిరి సీఎం డిప్యూటీ సీఎం దగ్గర, మాకు ఈ మాదిరి పలానా స్వామి అని చెప్తే అప్పటికప్పటికే నేను ఇమీడియట్లుగా కొద్ది మంది యోగా మాస్టర్స్ ని, పతాంజలి వాళ్ళందరినీ ఒక 40 మందిని టీమును సెట్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోనూ యోగా జరిపించేటట్టు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోనూ మెడిటేషన్ కూడా జరిపించేదానికి, అంటే నాకు గురువు గారు ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ నాకు ఎలా ఉపయోగపడింది అనేది దీని నిదర్శనం. అన్ని డిపార్ట్మెంట్ లో ఈరోజు యోగా ధ్యానం అనేది తిరుపతిలో జరుగుతూ ఉంది. ఇన్స్టిల్ తిరుపతి దేవస్థానంలో కూడా మనం చేపిస్తున్నారంటే సారు నేర్పించినటువంటి అడ్మినిస్ట్రేషనే. దానివల్ల ఈరోజు మనం చేస్తున్నాము. అలాగే రామచంద్ర మిషన్ అంటే ఇక్కడ నేను ఎక్కడ ఎవరిని వ్యతిరేకించడం లేదు. గవర్నమెంట్ ఒక ప్రతిపాదన పంపించింది ఇన్విటేషన్ ద్వారా. ఏమనంటే ఈషా ఫౌండేషన్
రామచంద్ర మిషన్ వీళ్ళిద్దరిని సర్క్యులేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా యోగా మెడిటేషన్ చేయండి అనేసి అని ఒక జీవో పాస్ చేసి వదిలింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు పిలిచినప్పటికీ కలెక్టర్ గారితో మొన్న నేను కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి, సార్ యోగా పైన అందరూ చేస్తున్నారు, అలాగే మెడిటేషన్ పైన కూడా మేము చేస్తున్నాము, అలాగే మీరు ఏషా ఫౌండేషన్ వారికి కానీ అలాగే రామచంద్ర మిషన్ వారికి కూడా ఇచ్చారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాం సార్, మా గురించి కూడా మీరు అవుతూరి ఎంక్వైరీ చేయండి సార్ అనేసి అని మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కావాల్సినటువంటివి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అంతా చెప్పిన తక్షణమే ఇమ్మీడియట్గా అక్కడ సీసీని పిలిచి, కలెక్టర్ గారు సీసీని పిలిచి, అయ్యా ఈ మారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారంట కదా, వాళ్ళకి ఎందుకు రెస్ట్రిక్షన్స్, వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం అని అడిగితే, సార్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఈ రెండు సంస్థల మీదే వచ్చాయి కాబట్టి మనం ఈ సంస్థల వరకే మనం వాళ్ళకి అవకాశం ఇచ్చాం సార్ అంటే, ఇప్పటి వరకు 40 రోజులుగా వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం సంజాయిషి ఇవ్వాలి మనం చూపానంటే కామ్ అయిపోయినాడు సీసీ. ఇమీడియట్లీగా ఈ రోజు తెల్లవారుతోనే కలెక్టర్ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కూడా తిరుపతిలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో వీళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి యోగాతో పాటు ధ్యానం చేయించాడని ఈ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మన తిరుపతి కలెక్టర్ గారు. ఇదంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది? పత్రి సార్ నేర్పించినటువంటి అడ్మినిస్ట్రేషనే. కాబట్టి పత్రి సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఎఫ్ అనే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో ఆ తర్వాత ఉండేది జీ. ఆ జీ ఎవరంటే గాడ్, వాళ్ళు ఎవరంటే మనమేనేసి అని ఆ రోజే పత్రి సార్ మనకు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు వెంకట గారికి కూడా అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో ఉంది కాబట్టి పిఎంసి ఎలా అయితే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎలా అయితే ముందుకు పోతా ఉందో, జీతవనంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే అన్ని కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయో, అలాగే కర్తాల్లో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన చక్రాలు, మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన చక్రం ఎలా అయితే ముందుకు పోతా ఉందో, అలాగే వెంకట గారు పెడుతున్నటువంటి ఒక ఫిలిం అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగేస్తుంది. దానికి కావాల్సినటువంటి ఏదన్నా మా అవసరం కూడా ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము కూడా సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఈ జూమ్ లో అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir, for your wonderful session, sir, and wonderful wisdom sharing, sir. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు, అద్భుతం మీ అనుభవాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ గా చెప్పారు. ఎస్ సార్, నేను తిరుపతి వస్తాను సార్, కొంచెం తిరుపతిలో ఉన్న మాస్టర్స్ అందరినీ కలుద్దాం మీ ఆధ్వర్యంలో. తప్పకుండా మీరు ఒకవేళ వచ్చేటట్టుగా ఉంటే సార్ 6వ తేదీ వీలైతే 6వ తేదీరా ఓకే సార్. వెంకట్, సార్ చెప్పండి సార్. వంశీ వస్తున్నాడు, క్లాస్ పెడుతున్నాము. అవునా సార్? 6వ ఓకే తేదీ సార్. వంశీది క్లాస్ పెడుతున్నాను తిరుపతిలో. సరే అటు సార్, నుంచి 6వ తేదీ అందరం వస్తాం. జీతవనం వెళ్తాము. సరే 6వ సార్. తేదీ వచ్చినామంటే ఆ రోజు అనౌన్స్మెంట్ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కొద్దిమందిని వీపీని కూడా పిలుస్తా ఉన్నాము. మీ యొక్క ప్రోగ్రామ్ కూడా ఆడ ఇంటి అన్ని అందుతుంది. తప్పకుండా సార్, అట్లాగే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం గారు మరి పోరాడి క్లాస్ పెట్టించినందుకు ఆ మేడం కూడా ఒక ధన్యవాదాలు. మేడం పేరు మర్చిపోయాను. ఇందుమతి గారు, సార్. ఇందుమతి మేడం చాలా చక్కగా 3 రోజులు ఫైట్ చేశారు మేడం. మీకు మరి ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎట్లానేం లేదు మేడం, 21వ తేదీ యోగా డే కదా. అవును సార్, రేపులా ఎల్లుండు అవును. మాకు ప్రోగ్రామ్స్ ఫుల్ గా పెట్టుకున్నాం ఇక్కడ తిరుపతిలో. చాలా అంటే ఇప్పుడు 8 గంటలకు కూడా ఒక మీటింగ్, సంకల్ప హాస్పిటల్లో ఒక మీటింగ్, గవర్నమెంట్ మీటింగ్ అట్లా. అందుకని ఓకే ఓకే మేడం, మళ్ళీ కలుద్దాం. అవును సార్, మీ బిజీ స్కెడ్యూల్ లో కూడా అది ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనేది మాకు తెలియాలి కదండి సార్. ఈ సందర్భంగా కూడా మేము తెలుసుకున్నాం మరి మీ ద్వారా. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మాస్టర్స్, మళ్ళీ రేపటి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ అన్ని పత్రిజీ ఫిలిమ్స్ అన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా
వీక్షించవచ్చు మాస్టర్స్. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు పత్రిజీ ఫిలిమ్స్ ని కూడా అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి ఆగస్టు 15వ తారీఖు పత్రి సార్ ఆదేశానుసారంగా మనకి పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టడం జరిగింది మాస్టర్స్. ఆ ప్రోగ్రామే సత్యమేవ జయతే, హింసా చోడో హంసా పకడో. ఇది పూర్తిగా పత్రి సార్ ఆదేశానుసారంగా జరుగుతుంది మాస్టర్స్. ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి మొదలై ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ధ్యానం అనేది 24 గంటలు ఓన్లీ ధ్యానం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇందులో 48 కంట్రీస్ నుంచి 3000 మంది మాస్టర్స్ పాల్గొనడం జరుగుతుంది మాస్టర్స్. 1 కోటి మందితో ధ్యానం చేపించాలని పత్రి సార్ ఆదేశించడం జరిగింది. 15వ తారీఖు 7 గంటలకు మొదలై 16వ తారీఖు 7 గంటల వరకు ఉంటుంది మాస్టర్స్. మనందరం కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ.